శ్రమలు అనుభవించారు మీరు? ఏం అవమానం అనుభవించారు మీరు? మీకు సిలువ ఎక్కడుంది? ఒక్క మాట 4 మాటలు అంటారు. తల్లిని ఓర్చారు, భర్తను ఓర్చారు, భార్యను ఓర్చారు, పిల్లల్ని ఓర్చారు, పిల్లలు తల్లిదండ్రులను ఓర్చారు, సేవకుని అసలే ఓర్చారు. సేవకుడు ఒక మాట బతుకుతాడా? 24 గంటలు లెటర్ తీసుకొస్తారు, మాకు ఈ సేవకుడు వద్దని. ఎక్కడుంది సిలువల దగ్గర? నీకు అసలు యేసు ప్రభువు తెలియదు. విజయం పొందొచ్చు. ఎలా పొందాలో 3 విషయాలు చెప్పేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా, శరీరం మన శత్రువు. అందరు చెప్పండి. మన ఓన్ శరీరం, మన ఫ్లెష్. ఇప్పుడు నేను నా వెయిట్ ఎంతునంటే నేను నా బరువు ఎంతున్నానంటే 69 69 అనుకోండి, 69 కిలోలు నేను. అంటే నాకు అందరు గమనించండమ్మా, నాకు 69 కేజీల శరీరం ఉంది. నువ్వు బరువు ఉన్నాను సంతోషపడుతున్నావు. నీ బరువు పెరిగే కొద్దీ నీ శరీరము దాని డామినేటర్ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు నా శరీరము నేను ఎలా జయించాలా? మొదటి చూద్దాం. చదవండి. రోమీలకు రాసిన పత్రిక అందరు చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక అందరు చదవాలా. చాలా మంచి వచనం ఇది. 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. గట్టిగా చదవాలా? మీరు గట్టిగా చదవాలా? ప్రవర్తించినట్లా చావలసిన వారెందరు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేది. గుర్తుపెట్టుకోండి వచనం. 2వ వచనంకి వెళ్ళిపోదాం. చదవండి. గలతీ పత్రిక 2వ కొరింథీ పత్రిక గలతీ పత్రిక 5వ అధ్యాయం. గెలిషియన్స్ 5 తీశారా? గలతీ పత్రిక 5వ అధ్యాయం అందరు చదువుకుందాం. అందరం చదవాలా? గట్టిగా చదవాలి. 23, 24 నేను మళ్ళీ వివరిస్తాను. చదవండి. స్టార్ట్. ఇటు వాటికి విరోధమైనది నియమమేది లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ. అబ్బా, ఏం వాక్యం అండి ఇది! అందరు చెప్పండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలను సిలువ వేసి ఉన్నారు. తర్వాత చూద్దాం. 3 చదవండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం. శరీరాన్ని జయించే ఆయుధాలు చెప్తున్నాను. హౌ టు ఓవర్కమ్ ద ఫ్లెష్. చదవండి. 1 పేతురు 2వ అధ్యాయం తీశారా? 11వ వచనం. స్టార్ట్. చదవరండి. ఏం భావిస్తే తెలుగు రాదా? ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి. ఇప్పుడు 3 చెప్పి, ఇంకా చాలా ఉన్నాయి, నాకు ఎక్కువ టైం లేదు, 3 చెప్తున్నా. అందరు చెప్పండి. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదం. ఏమనుకోకండి ప్లీజ్, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. సైతానికి అమ్మాయిలని లేదు, అబ్బాయిలని లేదు. మీకు విషయం తెలుసా? సాటర్న్ మేలా ఫిమేలా? చెప్పరేటండి. సాటర్న్ మేలా ఫిమేలా? బాయ్స్ బాగా తెలుసు అనుకోండి, చెప్పండి. అబ్బో, నువ్వు చూసొచ్చావా? వాడు స్పిరిట్, వాడు మేల్ కాదు, ఫిమేల్ కాదు, వాడు స్పిరిట్, వాడు ఆత్మ. వాడు మేల్ అనడానికి లేదు, విన్ని ఫిమేల్ అనడానికి వీల్లేదు. వాడు ఎవరైనా శోధిస్తాడు. వాడిని జయించాలంటే వాడి మెయిన్ టాస్క్ ఏంది? మొదటి ఆయుధం ఏంటంటే శరీరం. వాని దాకా వాని దాకా రాదు వానికి సబ్జెక్టు. శరీరంతోనే మనం ఓడిచ్చేస్తాడు. ఏమనుకోకండి. ఇక్కడ కూర్చున్న యవనస్తులలో ఎంతమంది మీ శరీరము ఆత్మను జయిస్తుందా, ఆత్మ శరీరం జయిస్తుంది? నిజం చెప్పండి. నా శరీరాన్ని నేను జయిస్తున్నాను ఆత్మచేత చేయొద్దండి. నా శరీరం యొక్క ఇచ్ఛలను నేను ఆత్మచేత చంపేస్తున్నాను చేయొద్దండి. ఆత్మచేత శరీర క్రియలను చంపిన శరీర క్రియలను చంపేంత ఆత్మీయత దగ్గర ఉందా? అంతా శరీరమే. కనపరుచుకునేది ఒక శరీరము, చూపించుకునేది ఒక శరీరము, గణపరుచుకునేది ఒక శరీరము, దేవుని మహిమ దొంగిలించేది ఒక శరీరము, చెప్పుకోవడం ఒక శరీరము. ఎల్లప్పుడూ ఆత్మకు విరోధముగా పోరాడే ఆ శరీరమే జయిస్తుంది మీ జీవితంలో. నిజం చెప్పండి. గుండె మీద చేజెట్టుకొని చెప్పండి. ఉదయకాలము పొద్దున్న లేస్తాను మోకరించి బైబిల్ చదువుకునే యవనస్తులు ఎంతమంది ఉన్నారు? రాత్రి పడుకునే ముందు మోకరించి బైబిల్ చదువుకునే యవనస్తులు ఎంతమంది ఉన్నారు?
తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకుని తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఎన్ని కోణాల్లో మీరు మీ శరీరమే జయిస్తుంది. ఒక దినం వస్తుంది, అపవాది సౌలు తనను కోసేసినట్లు తీసుకెళ్ళి ఊరేగిస్తాడు. పలానా సేవకుడంట ఈ తప్పు చేశాడంట, పండో నమ్ముతాను నేను. దట్ ఈస్ అ గాడ్ సర్వెంట్. ఆ గాడ్ సర్వెంట్ అంట ఈ తప్పు చేశాడు, ఈ సేవకురాలు ఈ తప్పు చేసింది, ఈ సంఘ పెద్ద ఈ తప్పు చేశాడు, ఈ యవనస్తుడు ఈ తప్పు చేశాడు. నేను బజార్లో ఇవ్వకుంటే వాడు వాని పేరు సాటన్ కాదు. నువ్వు శరీరాన్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేస్తే వాడు ఖచ్చితంగా వాడే జయం పొందుతాడు. నిన్ను ఆఖరికి రెండే చేస్తాడు, నిష్ఫలులు వ్యర్థులు. ఎక్కువ మాట్లాడితే పాతాళం తీసిపోతాడు. 3.5 సంవత్సరం యేసుప్రభుతోండి ఇస్కరియోతు ఏం నేర్చుకున్నాడు? పౌలుతో 14 ఏళ్ళు సేవ చేసిన దేమా ఏం నేర్చుకున్నాడు? పౌలంట అనేక దేశాలు తిరిగిన అలెగ్జాండర్ ఏం నేర్చుకున్నాడు? 40 ఏళ్ళు ఇజ్రాయెల్తో దేవుని అరణ్యములో నడిచిన ఇజ్రాయెల్ ఏం నేర్చుకున్నారు? 40 ఏళ్ళు మన్నా తిన్నారు, 40 ఏళ్ళు ఆ శకినా మహిమ చూశారు, 40 ఏళ్ళు మేఘస్తంభం అగ్నిస్తంభం చూశారు, ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చారు. చేయలేదండి? చెప్పండి. చూడలేదా వాళ్ళు? తినలేదా మన్నా? పూరేలు తినలేదా? ఎంత మాత్రం ఆత్మీయంగా ఉన్నారు? ప్రియుడా, నీ శరీరాన్ని తక్కువ అంచనా వేయద్దు. అందరు చెప్పండి, ప్రియుడా నీ శరీరాన్ని నువ్వు తక్కువ అంచనా వేయద్దు. నీ ప్రధాన శత్రు నీ శరీరం. నిన్ను నిష్ఫలం చేయడం దానికి ఎయిమ్. నువ్వెంత తురుముగానైనా, ఎంత భక్తిపడైనా వాడు నిన్ను ఆడుకుంటాడు. నడి రోడ్లు వేస్తాడు నీ సాక్ష్యాన్ని. శరీరాన్ని చంపాలంటే ఆత్మచేత శరీరక్రియలను ఏనమ్మా, ఆత్మచేత శరీరక్రియలను చంపిన ఎడల నువ్వు శరీర క్రియలను చంపేంత ఆత్మీయత ఉందని దగ్గర, అంత ఆత్మ ఉందని దగ్గర. మొదటి విషయం. రెండవ పాయింట్, శరీరాన్ని ఎలా జయించాలో చెప్తాడు. గల్తీలకు పౌలు రాస్తూ చెప్పండి. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరాన్ని జయించే రెండవ ఆయుధం పేరు సిలువ. ఏం చెప్పండి? శరీరాన్ని జయించే ఆయుధం పేరు ఏం పేరు? సిలువ. అంటే ఏంటి? యేసుప్రభు దేహం ఏమైందండి? యేసుప్రభు శరీరం ఎక్కడ వేలాడింది? సిలువ మీద. సిలువ ఇప్పుడు యేసుప్రభుకు జాగ్రత్త, చిన్న మాట చెప్తాం. యేసుప్రభు ఆ సిలువ మీద వేలాడేటప్పుడు ఒక మనిషి బ్రతకాలంటే 1 నిమిషానికి 3 సార్లు ఆక్సిజన్ తీసుకోవాలి, లేక 4 సార్లు. ఆరోగ్యంగా ఉన్న మనిషి 4 సార్లు తీసుకోవాలి. 4 టైమ్స్. ఒకసారి తీసుకున్న ఆక్సిజను, జాగ్రత్త గమనించండి, ఒకసారి తీసుకున్న ఆక్సిజను 20 సెకండ్స్ ఉంటుంది లంగ్స్లో. 20 సెకండ్స్ తర్వాత ఆక్సిజన్ ఉండదు, అది కార్బన్ డైఆక్సైడ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ అది బయటకు వదిలేసి మళ్ళీ ఆక్సిజన్ తీసుకోవాలి. ఆక్సిజన్ తీసుకోవాలంటే లంగ్స్ ఫ్రీగా ఉండాలి. చెప్పండి, ఏముండాలి? లంగ్స్ ఫ్రీ, దానికి బరువు ఉండకూడదు. బరువు ఉంటే అది తీసుకోవడంలో ఆయాసపడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతున్నాడు. ఇప్పుడు ఆయన బ్రతకాల. అందరూ చెప్పండి, సాయంకాల నైవేద్య బలి. పలకండి. సాయంకాల నైవేద్య బలి ఎప్పుడు? 3 గంటలకు. ఇజ్రాయేలీలు పస్కా 3 గంటలకు దేవాలయంలో దాన్ని వధించాలా. అప్పటిదాకా యేసుప్రభు సిలువలో వేలాడ. కరెక్ట్గా యేసుక్రీస్తు పస్కా బలి పశువుగా సాయంకాల నైవేద్యానికి ఆయన మరణించాల. అంటే ఈవినింగ్ 3 గంటల వరకు చెప్పండి ఆయన సిలువ మీద బతికే ఉండాల. ఇప్పుడు బతకాలంటే 9 గంటలకు సిలువ వేశారు. 9 గంటలకు సిలువ వేస్తే 3 గంటలు 6 గంటల సేపు వేలాడాల. ఆ సిలువ మీద వేలాడే మనిషి ఆక్సిజన్ అందదు. ఆ వేలాడినప్పుడు ఆ దేహము ఎంత కష్టంగా ఉంటుందో మీకు మాటల్లో చెప్పలేను. నేను మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. 1984 సెప్టెంబరు భోపాల్ పట్టణంలో ఆ యొక్క మిథైల్ యాసిడ్ అనే ఒక కెమికల్, అదొక విధమైన గ్యాస్. ఆ గ్యాస్ విడుదలయ్యి 64,000 మంది చనిపోయారు. దాదాపు 11 కోట్ల మంది ఇంజూర్ అయ్యారు. దానికి కారణం తెలుసా? ఆక్సిజన్ లేక. ఏది లేక? ఓ ట్రైన్ వచ్చింది, ఆ టయానికి ట్రైన్ ఆగింది భోపాల్లో. అట్లా ఆ మిథైల్ యాసిడ్ గ్యాస్ అట్లా వచ్చేసింది. ట్రైన్లో ఉన్న 3,000 మంది చచ్చిపోయారు. తల్లి పాలిస్తా తల్లి చచ్చింది, బిడ్డ చచ్చాడు. యవనస్తులు అమ్మో అందరూ చచ్చిపోతారని చెప్పి ముక్కు పట్టుకున్నారు. ఎంత దూరం పరిగెత్తారు? 20 నిమిషాలు 20 సెకండ్స్ పరిగెత్తారు. 20 సెకండ్ల తర్వాత ఆక్సిజన్ ఆ గ్యాస్ తీసుకున్నారు, వాళ్ళు చచ్చిపోయారు. ఒకే దినమున 64,000 శవాలు లేచినాయి భోపాల్లో. 12 కోట్ల మంది ఇంజూర్ అయ్యారు. దాని మీద
ప్రియుడా, ఆక్సిజన్ వాల్యూ మీకు తెలీదు. ఇప్పుడు యేసుప్రభు శిలువ మీద వేలాడుతూ ఆ ఆక్సిజన్ కావాలా? ఏంది కావాలా చెప్పండి అమ్మా. ఇప్పుడు బ్రతకాలంటే, ఆక్సిజన్ తీసుకోవాలంటే తన దేహమంతా జాగ్రత్త అండి ప్లీజ్. ఈ దేహమంతా కాళ్ళ మీదకి తీసుకొని లంగ్స్ని ఫ్రీ చేసుకోవాలి. లంగ్స్ ఫ్రీ చేస్తున్నాడు, ఆక్సిజన్ వెళ్తుంది. అది 20 సెకండ్లు ఉంటుంది. మళ్ళా దేహమంతా కాళ్ళ మీద తీసుకోవాలి. ప్రతి నిమిషానికి తన దేహాన్ని 3 సార్లు పైకి లేపాడైనా. మీకు అర్థంగా చెప్తే, ఇప్పుడు మీ శరీరాన్ని జయించాలంటే ఒకటే ఆధారం, సిలువ. ఏంటి, నేను అంత డీటెయిల్స్ చెప్పలేను నేను, కానీ ఒక మాత్రం చెప్తున్నాను. సిలువ ఎలా వర్క్ చేస్తుందంటే, సిలువ అంటే ఏంటంటే అవమానము, తృణీకారము, ఈ యొక్క సిలువ ద్వారా ఈ అవమానాన్ని, మనకొచ్చే అవమానాలు ఉంటాయి, మనకొచ్చే తృణీకారాలు ఉంటాయి, మనకొచ్చే విసర్జన. 53 యెషయా గ్రంథంలో అతడు తృణీకరించబడను, అతడు విసర్జించబడను, అతడు కొట్టివేయబడను, సజీవుల దేశంలో అతని పేరు కొట్టివేయబడను. నిజంగా లోకంలో నీ పేరు కొట్టేస్తారు, నిన్ను విసర్జిస్తారు, నిన్ను తృణీకరిస్తారు, నువ్వు కానివారంటారు, నిన్ను అమ్ముతారు, నిన్ను హింసి. సిలువలో ఏమేమి ఉంటాయంటే అన్ని అవమానాలు ఉన్నాయి, అన్యాయపు తీర్పు ఉంది. అన్నిటినీ ఓర్చుకొని, సహనాన్ని కోల్పోకుండా ఓర్చుకొని తల వంచుకోవడమే సిలువ. నీ టెంపర్ ఎక్కడ లూజ్ చేసుకోవద్దు, నీ సహనాన్ని నువ్వు చెప్పండి ఎక్కడ కూడా లాస్ట్ చేసుకోకూడదు. అలా ఓర్చుకునే శక్తే సిలువ. అర్థమైందా? అలా ఓర్చుకునే చిన్న సాక్ష్యం చెప్తే మీకు సిలువ అర్థమవుతుంది. ఏంటో సాక్ష్యం అంటే, మీకు ఒక సిఎస్ఏ పాట ఉంది. ఏమిటా పాట? ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక. ఆ పాట రాసిన ఆయన పేరు పురుషోత్తం, బ్రాహ్మణ. ఆయన రక్షించబడినప్పుడు ఆయన భార్య, నువ్వు రక్షించబడదు, బ్రాహ్మిన్స్ 4 పిల్లలు ఉన్నారు ఇంట్లో, నువ్వు దేవుని క్రైస్తవుడు అవుతావా, నాకు నువ్వు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు నీ భార్యగా చెప్పు, నాకు ఇష్టం లేదు, ఇంకా నువ్వు మతం మారినావు, నువ్వు తల్లి నమ్ముకున్నావు, నాకు అవసరం లేదు నువ్వు అని చెప్పేసి భర్త బతికుండగానే ఆమె బావి దగ్గరికి వెళ్ళి చలనీళ్ళు పోసుకుందంట. పోసుకొని మంగళాన్ని పిలిపించి గుండు కొట్టించుకుందంట. గుండు కొట్టించుకొని ఆమె తెల్ల చీర కట్టేసుకొని విధవరాలుగా ఇంటికి వచ్చి ఇంట్లో విధవరాలుగానే జీవించిందంట. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత భర్త ఫోటో పెట్టి పిండం పెట్టిందంట. ఆ పిండం పెట్టి పిండం వండి చదివేటప్పుడు శ్లోకాలు చదువు, బ్రాహ్మణ్స్ కదా, ఆ పూజ చేసేటప్పుడు భర్త వచ్చాడంట, పురుషోత్తం చౌదరి. వస్తే మా ఇంట్లో సచ్చినోళ్ళకి ఇట్లాగే పిండం పెడతామని చెప్పి భర్తకు, ఇంటికి వచ్చిన భర్తకు ఆ పిండా కూడు పెట్టిందంట. తిను, నువ్వు మతం మారినావు కదా, తల్లి నమ్ముకున్నావు కదా, కులం మారినావు కదా, నాకు నువ్వు అవసరం లే, నువ్వు పిండం తినిపో అనిందంట. ప్రభు అన్నాడంట, తినిపో అన్నాడంట. చెప్పండి ఎట్లా చేయాలా, ఎట్లా తినాలా? నా పిండాన్ని నేను ఎట్లా తినాలా? అయితే ప్రభు అన్నాడు, తినిపో అన్నాడంట. అది తీసుకుని ఆయన ప్రార్థన చేసుకుంటూ ఏడుపు వస్తుందంట. ప్రార్థన చేసుకుని, ప్రభు ఎలా తినేది, నువ్వు తిను అంతే. ఆయన కన్నీళ్లతో అలాగే ఏడ్చుకుంటే, కన్నీళ్ళు ఆ పిండంలో పడితే వట్టి అన్నాన్ని ఉడకబెడతారంతే. ఆ పిండాన్ని అలా పట్టుకొని తినేసి అంత తిని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాడంట. అలా వెళ్ళిపోయిన తర్వాత చెట్టు కింద కూర్చొని రాసుకున్న పాట ఇది. ఉన్న పాటున వచ్చు చిన్నాను నీ పాద సన్నిధి కోరక్షక. ఏమి శ్రమలు అనుభవించారు మీరు, ఏం అవమానం అనుభవించారు మీరు. మీకు సిలువ ఎక్కడుంది? ఒక్క మాట 4 మాటలు అంటారు. తల్లిని ఓర్చారు, భర్తను ఓర్చారు, భార్యను ఓర్చారు, పిల్లల్ని ఓర్చారు, పిల్లలు తల్లిదండ్రులను ఓర్చారు, సేవకుని అసలే ఓర్చారు. సేవకుడు ఒక మాట బతుకుతారా? 24 గంటలు లెటర్ తీసుకొస్తారు, మాకు ఈ సేవకుడు వద్దని. ఎక్కడుంది సిలువ దగ్గర? నీకు అసలు యేసు ప్రభు తెలియదు. యు డజంట్ నో క్రాస్ అండ్ క్రైస్ట్. సిలువ లేకుంటే క్రైస్తత్వమే లేదు. దాని పేరు ఏం పేరు చెప్పండి? కొంచెమన్నా ముఖం ఫేషియల్ చేసుకుంటాం, దాని పేరు ఏం పేరు? ఒక్కటైనా ఉంగరం లేకుంటే ఎట్లబ్బా, ఒక్క ఉంగరమన లేకుంటే ఎట్లబ్బా, మాడి చూపించుకుంటాం, అది కూడా లోకమే. కొన్నిసార్లు వాచ్ కూడా లోకమే. నిజమండి. నేను కొత్తగా సేవకు వచ్చినాడు వాచ్ కొనుక్కున్నా. వాచ్ కొనుక్కొని నేను పరిచయం పోతే ఒక విశ్వాసం అనేసాడు, అబ్బా మీకేం లేబ్బా, అందరూ గిఫ్ట్లు ఇస్తారు. బాబోయ్, ఒక విశ్వాసం మీకేం కోట్లు సంపాదించుకుంటారని ఒక విశ్వాసం. బాబోయ్ అనిపించింది.
అందుకే ఇంతవరకు కారే కొనుక్కోను నేను. కారు కొనుక్కొని ఇంకా అయిపోతారు ఇంక విశ్వాసులు. మీలోనే ఉంది లోకమంతా, మీ చూపులోనే ఉంది లోకం. చక్కగా చూసేకి రాదు మీకు. ఎంత భయంకరంగా తెలుసు లోకం. సంఘం అంతా ఏమొచ్చేసింది ఇప్పుడు? లోకం వచ్చేస్తుంది. కనపరుచుకోవాలి. లోకం భయంకరం. లోకము దాని ఆశలు, లోకము దాని నటన, అంత నటనే. ఇక్కడొక ఆట, అక్కడొక మొత్తం లోకం దిగుతుంది పెళ్ళిళ్ళ కాడ. చెప్పనమ్మా, లోకంలో పెళ్ళిళ్ళ కాడ ఏమవుతుంది? లోకమంతా దిగుతుంది. పెళ్లి కూతురుని చేస్తాను రండి, అందరిని పిలుచుకొని 1 కిలో పసుపు రూసి అంతా చేసి ఒక విగ్రహారాధన చేసి ఒక బతుకమ్మ చేస్తారు. మళ్ళీ దానికి పాస్టర్ వచ్చి ప్రార్థన చేయాలా. మీ లోకానికి తెలుగులోకి సామెత ఉంది, తిలా పాపం తలా పిడికడు. అంత లోకమే. ఎక్కడిదని మీ దగ్గర పరిశుద్ధత అనే మాటకు అర్థం కూడా తెలియదు క్రైస్తవులకి నాలో. దేవుని మీద ఆధారపడేది లేదు. నువ్వు ఈ చర్చిలో కూడా ఎన్ని మాట్లాడకూడదు, చెప్పకూడదు, వినకూడదు, చెవులు మూసుకోవాలంతే. ఒక క్రైస్తవుడు చెప్పాడు, నువ్వు పరలోకం పోవాలంటే నేను నేర్చుకున్నాడు. ఏందనంటే, నా కళ్ళు కనపడవు, నా చెవులు వినపడవు నేర్చుకున్నాడు. నాకేం కనపడదు చెప్పండి? నా కళ్ళు కనపడవు, నాకు చెవులు వినపడవు, అట్లుంటే నువ్వు పరలోకం పోతావు అన్నాడు. అటువంటికి అయిపోతుంది లోకం. దావీదు అన్నాడు, అందరు చెప్పండి, ఆకాశమందు నీవుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. ఓ చిన్న కథ చెప్పనా అండి? చిన్న స్టోరీ, చాలా బాగుంటుంది. నేను రక్షించబడిన కొత్తలో ఒక దైవజనుడు ఎబ్రోన్లో చెప్పాడు, ఇప్పటికి గుర్తుంది ఆ కథ నాకు. ఏమి కథ అండి, కొంచెం ఓపిక చేసుకో, 3 నిమిషాలు పడుతుంది ఆ కథ. కొంచెం ఒకనొక క్రైస్తవునికి ఎన్నో ప్రశ్నలు అంట. అందరు చెప్పండి, అందరు 1 2 3. ఎందుకు? మీరు పలకరు చూడు. ఎందుకు? అక్క అసలే ఇట్లా గట్టి బిగుసుకొని ఉంది అక్క. చెప్పండి, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు? చెప్పండి. ఈ 4 ప్రశ్నలు మనం వేధిస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా అయ్యింది, ఏమిటి ఇలా అయ్యింది, ఎప్పుడైతుంది, ఎలా అయ్యింది? ఈ 4 ఉన్నాయంటే మనకు దేవుడు పనిచేయడు. ఈ 4ను జయించినప్పుడే దేవుని ఆత్మ మనకు పనిచేస్తుంది. ఆ ప్రశ్నలతో వాడు సతమతం అవుతుంటే ఒక దేవదూత, ఇంగ్లీష్ స్టోరీ ఇది, నాది కాదు, హెబ్రోన్లో విన్నది మీకు చెప్తున్నా. కొత్తగా సేవకు వచ్చాడు విన్నాను. ఆ క్రైస్తవం దగ్గరికి దేవదూత వచ్చిందంట. వస్తూనే దేవదూత, ఎవరు నువ్వు అంటే, నేను దేవదూత నిందంట. స్టోరీ జస్ట్ మీకు అర్థం కావాలని చెప్తున్నా. దేవదూత అంటే, నీకున్న అనుమానాలు తీర్చడానికి వచ్చా అంటే, సరే పద అన్నాడు. నేను తీసుకెళ్తాను నిన్ను, కానీ నువ్వు 4 అడగద్దు. ఏమి అడగద్దు? ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు? ఈ 4 నువ్వు అడగకుండా చెప్తాను ఇది. సరే బయలుదేరాం. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక క్రైస్తవుల ఇంటికి తీసుకుపోయారంట. ఆ క్రైస్తవుల ఇంట్లో వాళ్ళు మంచి క్రైస్తవులు అంట. ఎంత మంచి క్రైస్తవులు అంటే, వాళ్ళు మంచి మర్యాదలు అన్నీ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో పాయసం చేశారంట. ఏం చేశారంట? వాళ్ళ ఇంట్లో పురాతన కాలం నుంచి ఒక బంగారు గిన్నె ఉందంట. ఆ తాతల ముత్తాతలది. ఆ బంగారు గిన్నెలో పాయసం పోసి ఆ టేబుల్ మీద పెట్టారంట. ఈయన డౌట్ వచ్చింది, ఇది బంగారం కదా అన్న. అవును బ్రదర్, బంగారందే, మా తాతల ముత్తాతల నుంచి ఉంది. ఇది మా ఇంటి యొక్క ఘనత, ఇది మాకు మర్యాద గొప్ప తెలిస్తే గర్వంగా మర్యాదగా పెడతామంటే, అట్లా నాని పాయసం పెట్టారు, తిన్నారు. పొద్దున పోయేటప్పుడు దేవదూత ఆ గిన్నె దొంగతనం చేసుకొచ్చిందంట. ఎవరు? దేవదూత. అది బ్యాగులు వేసుకొని సంథింగ్ దొంగతనం చేసింది. ఈ క్రైస్తవునికి, నువ్వు దేవదూత కదా, నువ్వు బంగారు గిన్నె ఎందుకు దొంగతనం చేస్తావు అని ప్రశ్న. సరే ముందేమిటి 4, ఎందుకు, ఏమిటి అడగద్దు. సరే రెండో ఊరు పోయారంట. రెండో ఊరు పోతే అక్కడ 2 క్రైస్తవులు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. చాలా మర్యాద చేశారంట. మర్యాద చేసిన తర్వాత వాళ్ళకి ఒక కొడుకు, ఆ కొడుకుతో భలే బిజీగా ఉన్నారంట వాళ్ళు. ఆయన అందరు చాలా బిజీగా ఉన్నారంట. వాళ్ళు భోజనం అయిన తర్వాత రాత్రి పడుకుని పొద్దున పోయేటప్పుడు దేవదూత ప్రార్థన కూడా చేసిందంట. పోతూ దేవదూత కదా, చెయ్యి ఇలా పెట్టి ఆ చిన్న పశువు అని గొంతు బిసికేసిందంట. వాడిని చంపేసింది. మీకు అన్నీ తెలుసు, పక్కన ఉన్న క్రైస్తవం తెలుసు. అయితే ఏమనద్దు, ఎందుకు, ఏమిటి, ఎలా అడగకూడదు. వెళ్ళిపోయింది. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మేరుకున్నారు, బిడ్డ చచ్చిపోయాడు. వాళ్ళు ఏడుస్తున్నారు. తర్వాత 3వ ఊరికి వెళ్ళారంట. 3వ ఊరు వెళ్తే ఒక క్రైస్తవుడు, ఆ క్రైస్తవుడు వీళ్ళు పలానా మేము వస్తున్నాం దేవత ముందే చెప్పిందంట. ఇంకా ఆయన పెద్ద అంబారి తీసుకొని పోయి ఇంట్లో పెట్టి మర్యాదలు చేసిన తర్వాత రాత్రి మంచిగా చూసుకున్నాడు. వాళ్ళని డౌట్ అవుతుంది, ఆడేమో ఏం చేశా, మొదటి ఇంట్లో ఏం చేశా,
బంగారు గిన్నె దొంగతనం చేశా. రెండో ఇంట్లో ఏం చేసింది? గొంతు బిసికేసింది పిల్లోని. ఈడేం చేస్తాడు డౌట్ అవుతుంది. మూడో ఇంట్లో రాత్రి భోజనం చేస్తారు, పడుకున్నారు. పొద్దున పోయేటప్పుడు ఆ క్రైస్తవుడు మంచోడు గుర్రం బండి మీద వాళ్ళని తీసుకెళ్తున్నాడు. గుర్రం బండి మీద తీసుకెళ్ళేటప్పుడు నేను వస్తే ఖర్చము, చాలా ధనవంతుడు ఆయన, నా పనివాడు నమ్మకస్తుడు ఉన్నాడు, ఈయన పంపిస్తాను ఇదంట. సరే బయలుదేరారు. ఆ గుర్రం బండి దాటిచ్చాడు. ఏరు దాటిచ్చింది దేవదూత. ఆ గుర్రం బండి అయినా దాటిన తర్వాత ఈ క్రైస్తవుడు దేవదూత ఏరు దాటి అవతలికి పోయారు. పోయిన తర్వాత వాడు మళ్ళీ పోగలదు ఇంటికి. ఆ గుర్రం బండి పోతా ఉంటే దూత ఇక్కడి నుంచి చిక్కనిందంట. అంటేనే ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. ఆ గుర్రం బండితో అసలు లోయలో పడిపోయాడంట. పడిపోయి వాడు అక్కడే ముక్కలే చచ్చిపోయాడు. ఇదేమిటి ఏమిటి వచ్చేసిందే, నాకు కూడా వచ్చింది. ఏమిటి ఇది ఎందుకు ఇలా అయింది? 3 అయినాయి. 4వది ఇంకో ఊరికి వెళ్ళాడు. వెళ్తే ఆ ఊరిలో క్రైస్తవులు ఎవరు లేరు. చెప్పండి, అయిపోతుంది స్టోరీ. ఆ ఊరిలో ఎవరు లేరు? మీకు లోకం మొత్తం అర్థమైపోతుంది ఈ స్టోరీతో. ఆ ఊరిలో ఎవరు లేరు? చెప్పరేంటండి? క్రైస్తవులు లేరు. ఇప్పుడు ఆ ఊరిలో ఎంత తిరిగినా ఎవరు వీళ్ళని చేర్చుకోవట్లే. పో అంటారు. ఊరి బయట చిన్న ఒక గుడిసుంటే, అయ్యా రాత్రికి పడుకుంటాం, దోమలు ఫుల్ కుడుతున్నాయి, రాత్రికి పడుకుంటాం, పొద్దునకి వెళ్ళిపోతామంటే, అట్లనా సరే పండుకోండి అని చెప్పి గొడ్ల సావు ఇచ్చాడు. గొడ్ల సావిడి ఏంటి, బర్రెలు కాసి కట్టేదా ఇచ్చాడు. ఇస్తే రాత్రంతా దోమలకు కుట్టుకుంటూ తెల్లారు కూర్చున్నాడు దేవదూత క్రైస్తవుడు. పొద్దున పోయేటప్పుడు వాడు బయటకు వచ్చి, అబ్బా ఎంత బాగా మర్యాద చేసావు. ఎవరిని? అన్యంతో దేవదూత అంటదంట, ఎంత బాగా మర్యాద చేసావు, చాలా బాగా చూసుకున్నావు కాబట్టి అని చెప్పేసి దాచిపెట్టిన బంగారు గిన్నె తీశాడంట. దేని తీసి ఆ గొడ్ల సావిట్లో పండబెట్టినోనికి, నిద్రపుచ్చినోనికి ఆ బంగారు గిన్నె ఇచ్చి గాడ్ బ్లెస్ ఇచ్చేసేసి వెళ్ళిపోయారంట. ఏంది? గొడ్ల సావిట్లో పండబెట్టినోనికి ఏమి ఇచ్చినావు? అప్పుడు ఊరు బయటికి వెళ్ళిపోయి నాకు కూర్చోబెట్టి అప్పుడు అడిగిందంట దేవదూత, ఇప్పుడు అడుగు, నీ ప్రశ్నలకు జవాబిస్తాడు. ఆ ఇంట్లో ఎందుకు బంగారు గిన్నె దొంగతనం చేసినావు అన్నట్టు. ఫస్ట్ మొదటి క్వశ్చన్ ఏంటి? ఆ ఇంట్లో బంగారు గిన్నె ఎందుకు? అప్పుడు దూత చెప్పిందంట, వాళ్ళు మంచి క్రైస్తవులు, కానీ వాళ్ళ ఆ బంగారు గిన్నె వాళ్ళ అతిశయం. చెప్పండి, ఆ బంగారు గిన్నె ఏంటి? మనకేదైనా ఒక అతిశయం ఉంది అనుకో, మంచి మీసాలు అనుకో, మాటి తిప్పుకుంటూ ఉంటాడు. నీ మీసాలు ఎట్లా గొరిగించాలో దేవునికి బాగా తెలుసు. కొంచెం గడ్డం బాగా అనుకో, బియోడ్ ఇట్లా మా దగ్గర మళ్ళీ తెచ్చిన పూజ కూడా చేస్తాడు. ఇట్లా అనుకుంటా ఉంటాడు. ఇక్కడ కొంచెం చిన్నగా పెడతాడు స్టిల్, మళ్ళీ ఇక్కడ చిన్నగా పెడతాడు, మళ్ళీ ఇట్లా పెడతాడు, అట్లా పెడతాడు, ఇట్లా చిన్న స్టైల్ కట్ చేస్తాడు. ఎన్ని కథలు పడతారు. మా తండ్రి, మీ గడ్డం దేవుడు, మీ గడ్డానికి మీ బియర్డ్కి 1000 దండాలు అంటే అర్థం ఏంటి? నీ అతిశయం అది. దట్ ఈజ్ యువర్ యాంగ్జైటీ. నీకున్న అతిశయం అది. దాన్ని ఎలా కొరిగించాలో దేవునికి బాగా తెలుసు. నీ అతిశయం తీసే ఒక మాట చెప్తున్నాను, తర్వాత చెప్తాను మళ్ళీ విషయం. రెండో ఇంట్లో ఎందుకు ఆ పిల్లవాడిని చంపేసినామంట అంటే, వాళ్ళు మంచి క్రైస్తవులు, వాళ్ళు సేవ వదిలేసి వీళ్ళే దేవునిగా. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే, దేవుని కంటే మిగతా వాటిని ఎక్కువ ప్రేమిస్తారు. ఫస్ట్ ఆరంభం బాగుంటుంది. చెప్పండి, ఆరంభము చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తున్నాడండి, ఆయన ఎంత ఫేమ్ అయ్యాడు. ఆఖరికి లోకమంతా ఏమది, ఈయన రాజుగా చేసుకోవాలని జాన్ గాస్పెల్ 11లో ఆయన రాజుని చేసుకొని డిక్లేర్ చేసుకుంటారు అందరు. యూదుల మహిమ పోతా ఉంది, లోకం ఆయన అంటే వెళ్ళిపోతా ఉంది. అప్పుడు ఏమైంది? 3 రోజుల్లో సిలువేయబడ్డాడు. ఒక మాట బలి మాట అందరు చెప్పండి, అందరు చెప్పాలా, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు సంబంధం ఏమీ లేదు. నిజం చెప్పండి, లోకంతో మీకు ఎంత సంబంధం ఉంది? లోకముతో యేసుప్రభుకి ఏం లేదంట, సంబంధం ఏమీ లేదు. అందుకే ఆయన శిలువ మరణము మానవులందరికీ పరలోకం ఇస్తూ ఉంది. లక్షల మంది, నైజీరియాలో 25 లక్షల మంది రక్షించబడుతున్నారు. లక్షలే. సౌత్ కొరియాలో 20 లక్షలు రక్షించబడుతున్నారు. లక్షలు రక్షించబడుతున్నారు. ఆయన చెల్లించిన లోకముతో ఆయనకు సంబంధం లేదు కనుకనే లోకం రక్షించబడుతుంది. పౌలుకి లోకంతో సంబంధం లేదు కనుకనే లోకం రక్షించబడతా ఉంది. ఆయన రాసిన 14 పత్రికలు ప్రపంచాన్ని నేటికి కదిలిస్తూనే ఉన్నాయి. లోకంతో పౌలుకి ఏం లేదు, యేసుప్రభుకి లోకంతో ఏం లేదు, భక్త్ సింగ్ గారికి లోకంతో ఏం లేదు.
నీకు లోకంతో సంబంధం ఉంది కనుకనే నువ్వు నిష్ఫలుడవు, నిష్ప్రయోజకుడవు, వ్యర్థులు అయిపోతున్నావు. నువ్వేనంతే. బయటికి కనిపించి లోకం లేనట్లుంటాం, కానీ హృదయం అంతా లోకమే ఉంటుంది. ఎక్కడుందండి మీ దగ్గర ఆ లోకము లేని స్థితి? ఎక్కడుంది? లోకములోనిది నాకేది అక్కర్లేదు. అందుకు ఆ బిడ్డని చంపేసి అంటే అప్పుడు ఆ బిడ్డ మీద మనసు పోయింది, మర్యాద సేవ చేస్తారు. రెండేని. మూడు, చాలామంది దేవుడు పిల్లల్ని ఇడు. ఎందుకంటే పిల్లల్ని ఇస్తే తన సేవ మానేస్తారేమని. దేవునికి తెలుసు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు. దేవునికి అన్ని తెలుసు. రెండో పాయింట్. మూడో పాయింట్కి వెళ్ళి నువ్వు ఎందుకు వాడిని చంపేసినావు అంటే ఆయన మంచి దైవజనుడు. ఈ రాత్రికి ఆ పనివాడు ఆ దైవజనుడైన ఆ క్రైస్తవుని చంపేసి యావదాస్తి తీసుకొని ప్లాన్ చేశాడు, కాబట్టి వాడు చంపేసిన. మన బాధ. నాలుగోదిగా గొడ్ల సావుడు ఇచ్చానికి బంగారు గిన్నె ఎందుకు ఇచ్చావు చెప్పండి? గొడ్ల సావుడు ఇచ్చడానికి ఏమి ఇచ్చావు అంటే దూత చెప్పింది వానికి. అందరు చెప్పండి. వానికి పలకలే మీరు. వానికి గట్టి చెప్పాలి. వానికి ఉన్నదంతా ఈ లోకంలోనే, ఇంకా అనుభవించు. నేను 32 ఏళ్ళు నేను సేవకు వచ్చి, నాకు ఇంతవరకు కారు లేదు. 32 ఏళ్ళ సేవకు వచ్చి లేమో అనిపించట్లేను. నేను ఒక క్రీస్తు కోసం ఒక సన్యాసిలాగా ఉంటా. నేను సన్యాసిగా ఉంటే నాకు ఆత్మీయత ఉంటుంది. నాకు అనిపిస్తుంది అప్పుడు ఒక కారు కూడా లేదు కదా, ఒక ఇండ్లు కూడా లేదు కదరా నీకు అంటే శరీరం ఏమంటుంది, నీకు ఒక ఇల్లు లేదురా, నీకు ఒక కారు లేదురా, నువ్వు ఏందిరా నువ్వు నీ కథ అంటుంది. అప్పుడు అంటారు ఐఎమ్ హ్యాపీ దట్. నాకేమి ఈ లోకంలో నాకు ఏది అక్కర, లోకములోనిది ఏది నాకు అంటే కొన్నిసార్లు కొన్ని ఉండడం అనే నా ప్రభు కోసం నాకు అన్నీ కావాలా, కానీ నాకు ఇవ్వట్లేదు, దాన్ని బట్టి నేను సనగట్లేదు. చెప్పండి. ప్రభు నాకు ఇవ్వట్లేదు, దాన్ని బట్టి నేను సనగట్లేదు. ఆయన ఇష్టమైతే తెచ్చిస్తాడు. దట్స్ ఆల్. లోకములోనిది నాకు అక్కర్లేదు. లోకానికి సంబంధించింది ఏది నువ్వు ఆశించకపోవడమే లోకం ఓడించడం. యేసుప్రభుకి ఏం లేదు లోకంతో సంబంధము. పౌలు రాశాడు ఒక మాట, చాలా ఖరీదైన మాట. అందరు చెప్పండి. తిమోతి చెప్పరండి ప్లీజ్. తిమోతి, నేను కర్పూనొద్ద వదిలిపెట్టి వచ్చిన అంగీ తీసుకురా అన్నాడు. అంగీ అంటే ఆయనకు ఆ చెరసాల రోమ్ జైల్లో, నేను చరిత్ర చదివాను, ఆ జైల్లో ఆ పుస్తకంలో చదివాను. ఒక 13 రోజులు 14 రోజులు జైల్లో ఉంటేనంట ఆ జైలు వాతావరణానికి మనుషులు పిచ్చోళ్ళు అయిపోతారంట. అంత భయంకరమైన జైల్లో పౌలును పెట్టారు. ఆ జైల్లో ఉన్నప్పుడు ఆయనకి వేసుకునే అంగవస్త్రం, ఆ యొక్క వస్త్రం ఉందో లేదో తెలియదు మనకు. కాబట్టి అడుక్కున్నాడు, తిమోతి వచ్చేటప్పుడు ఆ అంగీ తీసుకురా అంటే. ఒంటి మీద ఇంకొక అంగీ ఉన్నా అడిగేవాడు కాదు. అంగీ కూడా ఆయనకు చెప్పండి లేదు కనుకనే అంగీ తీసుకురా అన్నాడు. లోకం దానికి ఏమి లేదు. నీకు అంతా లోకమే. ఒకసారి బీరువా తీస్తే 100 చీరలు ఉంటాయి. ఆ చీరలు ఏంటి? అన్నీ మామూలు చీరల తల్లి. ఇప్పుడు మళ్ళీ క్రిస్మస్ వస్తుంది, ఎన్ని కొంటావో? భర్త అనుమతి లేకుండా షాపింగ్కి పోతావు. భర్తను అడుగుతావు షాపింగ్ పోలని? అంత లోకమే, అంత లోకమే. లోకం ఉంటే చాలు నాకు. పరలోకంలో ఏం లేకున్నా పర్లే. ఇది రెండో అంశం. టైం ఎక్కువైంది, నేను ముగిస్తాను. చివరిగా అపవాది. చెప్పండి, సైతాన్ని ఎట్లా జయించాలా చూద్దామా? టైం ఎంత అయిందో నేను చూసుకోలేదు, క్షమించాలా? మా చర్చిలు అంటే ఒక ఆచు ఎదురుగా ఉంటుంది. టైం ప్రకారం ముగిస్తాం. 8 గంటల 9 నిమిషాలు అయింది. ఒక 5 నిమిషాల్లో ముగిచ్చేస్తా. 5 మినిట్స్ తీద్దామా? చెప్పండి. టక్క చదివేద్దాం. ఎక్కువ టైం లేదు, జస్ట్ వర్సెస్ చదివేద్దాం. చదువుదామా? తీయండి. 1 2 3 స్టార్ట్. సైతాన్ని ఎట్లా జయించాలో మీకు కొన్ని హింట్స్ చెప్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం స్టార్ట్. మాథ్యూ 10:1. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఇంత లేట్ అండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును చాలు వారికి అధికారం ఇచ్చాను. మొదటి 1. 2 లూకా సువార్త 10:19. లూక్ 10:19. లూకా 10:19. లూకా సువార్త 10:19. నాన్న కూర్చో, వెళ్ళు. లూకా వెయిట్ చివరి అంత టైం ఎక్కువైతుంది, మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది. అందరు చదువు. లూకా 10. శత్రువు బలమంతటి మీద మీకు అధికారము. అక్కడేమన్నాడు? ప్రతి విధమైన అపవిత్రాత్మల మీద. ఏమ్మా మీకు అర్థం కాలే? మత్తయి 10:1 అండి. అపవిత్రాత్మల మీద మీకు
అధికారం. ఇక్కడేంటి? శత్రువు బలమంతటి మీద అధికారం. 2, 3 చదవండి. 3 ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసియన్స్ 6 తీశారా? ఎఫెసియన్స్ 6, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. దేవుడి అపవాదిని 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించిన శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించి. 3, 4 చదవండి. 4 రోమపత్రిక 16:20. రోమన్స్ 16:20. రోమ 16:20 చివరి భాగం మధ్యలో నుంచి. సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక ద్రొక్కించును. రెవల్యూషన్ 12 ప్రకటన గ్రంథం 12:11 వచనం. ప్రకటన 12:11 ముగిస్తున్నాను, చదవండి. వారు గొర్రెపిల్ల చివరి భాగం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించాలి. 5 చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. 5 చాలు ఇప్పటికి. అందరు చెప్పండి అమ్మా. అపవిత్రాత్మల మీద అధికారం. మీరు పలకండి, అయిపోతుంది మెసేజ్. అపవిత్రాత్మల మీద అధికారం. ఇంకొంచెం సౌండ్ పెంచాలి. మీరు కాదు, మీరు. 1, 2, 3. అపవిత్రాత్మల మీద అధికారం. శత్రు బలమంతటి మీద అధికారం. 3 సాతాను తలను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించు. చెప్పండి. 3, 4 గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు. 5, 6 అపవాదిని వాని తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. ఇప్పుడు మనకు ధైర్యం ఉంది. మనకి ఏముందంటే వాగ్దానం ఉంది. ఏముంది? వాడు ఎంత బలవంతుడైనా వాడు మనల్ని ఏమీ చేయలేడు. ఎప్పుడైతే ఒక చిన్న కథలాగా చెప్తా మీకు. బిలాము కథ మీకు తెలుస్తుంటే ఆ యొక్క బిలాము ఆ యొక్క బాలాకు మాట చెప్తాడు. అయ్యా రాజా, ఈ ఇజ్రాయేల్ని నా భాషలో చెప్తున్నా, ఇజ్రాయేల్ని నాశనం చేసే శక్తి ఇంతవరకు పుట్టలేదు. అంటే దేవుని బిడ్డలు నాశనం చేసే శక్తి ఇంతవరకు పుట్టలేదు. కానీ ఒక చిన్న మాట, వాళ్ళతో నువ్వు పాపం చేపిస్తే వాళ్ళ దేవుడే వాళ్ళని నాశనం చేస్తాడని చెప్పిపోయిందంట. మీకు అర్థమైందో లేదో? దేవుని బిడ్డల్ని నాశనం చేసే శక్తి భూలోకంలో పుట్టలేదు, లేదు కూడా. కానీ వాళ్ళు పాపం చేస్తే చెప్పండి, పాపం చేస్తే ఏదో త్వరగా ముగిచ్చిపోతామంటారా? వాళ్ళు పాపం చేస్తే వాళ్ళ దేవుడే వాళ్ళని చెప్పండి నాశనం చేస్తారు. అంటే ఇప్పుడు అపవాది కంటే బలమైనది ఏదంటే మీలో ఉన్న పాప స్వభావం. దాన్ని మీరు గుర్తుపట్టి దాని మీద మీకు విజయం ప్రకటించుకుంటూ వస్తే అపవాది మిమ్మల్ని ఏమీ చేయలేడు. అంటే ఇప్పుడు అన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు కాబట్టి శరీరాన్ని జయించాలా, లోకాన్ని జయించాలా, సైతాన్ని జయించాలి. శరీరాన్ని జయించాలంటే ఆత్మ చేత, సిలువ చేత, దాన్ని ఎరుగుట చేత జయించవచ్చు. లోకాన్ని జయించాలంటే లోకములోది ఏది మనము లోకములో ఉన్నవాటి నేను ఆశింపకుడి, దాన్ని ప్రేమించకుడి, దాన్ని కోరుకొనకుడి. కానీ లోకం మీద మరి మీకు అవగాహన మీకు కొంతవరకు వచ్చిందని నేను నమ్ముతాను. 3వది సైతాన్. వాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనకేమున్నాయి? వాగ్దానాలు. వాగ్దానం ఉండాలా, పాపమునకు భయపడాల. అమ్మో అది పాపం. ఆ పాపము ఒక మాట మొదటి దశకుల 5వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు పౌలు. పలకండి. కీడుగా కనబడు ప్రతి దాని నుండి దూరముగా ఉండడి. తెలుగులో కీడనుంది, కింద తర్జుమాలో సాతాను సంబంధమైన అంటాడు. అంటే కీడుగా అంటే చెడు, ప్రతి విధమైన చెడుతనం నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకోవాలి. అమ్మ ఇది తప్పు, ఇది వద్దు, ఇది చేయకూడదు, ఇక్కడ ఉండకూడదు, నేను పోకూడదు అని నిన్ను నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు నువ్వు కాపాడవు. చివరికి ఒక మాట, ఒక సేవకుడు ఏం చెప్పాడంటే, ఒక పెద్ద సేవకుడు ఏం చెప్పాడంటే, మనలో ఎప్పుడైతే దేవునితో సంబంధం, ప్రార్థనా సంబంధం, పశ్చాత్తాప హృదయం ఎప్పుడైతే ఉండదో పాపం మనల్ని ఆకర్షిస్తుంది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను 40 ఏళ్ళైంది అని సేవకు వచ్చి, ఒక గొప్ప సేవకుడు చెప్పిన మాట, 40 ఏళ్ళైంది సేవకు వచ్చి పాపము నన్ను ఆకర్షించలేకపోతుంది అన్నాడు ఆయన. పాపం ఎప్పుడు ఆకర్షిస్తుంది నిన్ను?
జీవాన్ని నువ్వు కోరుకోకున్నప్పుడు, జీవ సంబంధమైన వాడికి ఇష్టం లేనప్పుడు పాపము నిన్ను ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. ఇక్కడ యవనస్తులారా, దయచేసి ఇదేదో గేమ్ అనుకోకండి. క్రిస్టియన్ లేవు, ఇదేదో టైంపాస్కి వచ్చాములే మీటింగ్కి, ఒక గంట సేపు ఏదో క్విజ్ చెప్తారు, ఏదో గిఫ్ట్లు తీసుకొని వెళ్ళిపోదాం అనుకోకండి. మీరు ఒక వారులో ఉన్నారు. వాడన్నా గెలవాలా, మీరన్నా గెలవ. వాడు గెలిస్తే, నువ్వు గెలిస్తేనేమో విజయోత్సవం. వాడు గెలిస్తే నీ తలను వాడు గోడకు కడతాడు, నీ కాళ్ళు చేతులు బొట్టనేలు కోసి పడిస్తాడు, లేదంటే ఉరిదీసి వేలాడదీస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పలేను. సిద్కియా కళ్ళు ఏం చేశాడు? ఊడదీయించాడు. సంసోను కళ్ళు ఏం చేశాడు? ఊడదీయించాడు. తిరగత్రాతికి తిప్పేట్లు చేస్తాడు, గుండు కొట్టిస్తాడు. సింహము ఇప్పుడు సింహాన్ని అవలీలుగా చీల్చేశాడు ఎవరు? శాంసన్. సింహము బలమైందా, ఆయన శరీరం బలమైందా? సింహం అంటే సింహం, మీకు బుర్రే లేదు. సింహము బలమైందా, ఆయన శరీరం బలమైందా? శరీరం అంటే ఈ శరీరం కాదండి, దీంట్లో ఉన్న నియమం. శరీరాన్ని చిటికలో చీల్చేశాడు, సింహాన్ని పెల్లెట్లు చీల్చి పడేశాడు. అదే శరీరం ఏం చేసింది? ఆయన్ను గుండు కొట్టించి, తిరగట్రా కట్టిపిచ్చి, కళ్ళు ఊడబెరికిచ్చి దాగోను గుడిలో బలికి సిద్ధం చేసింది. అంత భయంకరమైనది శరీరం. మీరేమనుకుంటారు? తమాషా అనుకోకండి. మీరు శరీరాన్ని పెంచుకుంటూ దానికి సేవకుడు సేవకురాలు సంఘ పెద్ద అని ఏం తేడా లేదు. ఎవరినైనా ఆడుకుంటుంది. ఏది? శరీరం. చిన్న పిల్లలు కూడా నమ్మకూడదు మనం. డోంట్ బిలీవ్ చిల్డ్రన్స్ ఆల్సో. చిన్న పిల్లలే కదా అనడానికే లేదు, అది శరీరం అంతే. శరీరం ఉన్న ప్రతి ఒక్కడు చాలా భయంకరంగా శోధనలో ఉంటాడు. కాబట్టి శరీరాన్ని మనము జాగ్రత్తగా సంసోను విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సిద్కియా విషయం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు. భయం కలిగి మీరు రక్షణను కొనసాగించండి. కళ్ళు మూసుకుందామా? చిన్న ప్రార్థన. సిలువ అంటే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి, అన్యాయపు తీర్పును ఓర్చుకోవాలి, భక్తుల తిరస్కారాన్ని ఓర్చుకోవాలి. దట్ ఈజ్ ద సిలువ. సరే, ఇప్పుడు శరీరాన్ని జయించాలంటే ఏం కావాలా? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి, మొదటి ఏంటి? ఆత్మచేత శరీరక్రియను చంపినలా మనం బ్రతుకుదాం. రెండోది ఏమిటి? సిలువ చేత మనం దాన్ని జయించినలా బ్రతుకుదాం. రెండు. మూడవదిగా ప్రియులారా, మనం యాత్రికులము పరదేశులమైనాం గనక మనము ఆత్మకు వ్యతిరేకముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి, ఆత్మ, ఒక మాట చెప్తున్నాను, ఆత్మకు ఎప్పుడు వ్యతిరేకంగా పోరాడేదే శరీరం. ఒక్క నిమిషం లోపడదు నీకు. నువ్వు పొద్దునే లేస్తావు, శరీరం అంటుంది అప్పుడే లేస్తావు, కొద్దిసేపు పడుకుంటుంది. రాత్రి అలసిపోయి ఇంటికి వస్తానే, అబ్బా అలసిపోయిన, బైబిల్ చదువుకోకుండా పడుకో, ఏం కాదులే అంటుంది. అన్నం బిర్యానీ నమ్మితే ఇంకొక ముద్ద తిను, పొట్ట పెంచుకో, షుగర్ తెచ్చుకో, బీపీ తెచ్చుకో. నువ్వు తిను 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 తిను, నీ పల్లె ముందరికి వస్తుంది అది. క్షణము నీ యొక్క అన్ని కోణాల్లో నిన్ను నాశనం చేయడానికే ఉంది. ఏది? శరీరములో ఉన్న నియమం. శరీరం కాదు, శరీరం అంటే ఇది కాదండి. ఏది? దీంట్లో ఉన్న నియమం, శరీర నియమం. నీ పొద్దునే లేస్తానే పండుకోకొచ్చేపు అంటా చూడు, అదే. రాత్రి పడుకునే ముందు ఏం బైబిల్ చదువుతావు, పండుకో అంటుంది, అదే. ఇంకొచ్చేపు సెల్ చూసుకో, రాత్రి 3 దాకా చూడు, 2 దాకా చూడు, 4 దాకా చూడు, 5 దాకా చూడు, చెప్పేదాడు. నీ శరీరమే నిన్ను సర్వనాశనం చేయడానికి ప్రతిజ్ఞ పూనింది ఎవరంటే నీ శరీరమే. ఇది నీకు అర్థమయ్యేదాకా నీ ద్వారా ఏ దేవుని సేవ వర్ధిల్లదు, జరగదు. దేవునికి ఏ మహిమ రాదు. శరీరమును గుర్తుపట్టాలి. ఇలాగున శరీరాన్ని జయించాలి. ఒకటి అయిపోయింది. రెండోది లోకం. చూద్దామా? ఇంతసేపు శరీరమే చెప్పాను. రెండో శత్రువు ఎవరు? లోకం. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలె. పాడండి. రూపరాజన పాట పాడుకోదిగా, మాకు హెల్ప్ చేసినట్లయితే. అది మాకు పాటలు రావు.
లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, సర్వమిచ్చటనే విడువవలెన్ లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. దావీదు ఒక చక్కటి మాట చెప్పాడు. అందరు బైబిల్ తీద్దామా చెప్పండి. వాడు ఒక్కడే చెప్తాడు, పాపం వాడు లోకానికి సంబంధించాడు కాదు, అందుకని వాడు చెప్తాడు. తీయండి కీర్తనలు 73:25. Psalm 73:25. అందరు చదువుకుందాం. చదవాలి మీరు. బైబిల్ చదవక జయశ్రీరావు గారు ఒక మాట చెప్పారు, వినండి. ఇది ఒక మాట చెప్తాను. ఢిల్లీలో వాళ్ళ సంఘానికంట చాలామంది వస్తారంట, ఎవ్వరు బైబిల్ తీయరంట. ఆయన చెప్పాడు పబ్లిక్గా. వస్తారంట, కూర్చుంటారు, కానీ ఎంత మంచి స్పీకర్ వచ్చి వాక్యం చెప్పినా బైబిల్ ఓపెన్ చేయరంట, అట్లే కూర్చుంటారంట. ఇప్పుడు లోకల్ పాస్టర్ కదా, మేము రుబాబు చేయడానికి వీల్లేదు. ఎక్కువ మాట్లాడితే వెళ్ళిపోతాం ఇంకో చర్చికి. బయట వచ్చేప్పుడు ఎగురుతాం, కానీ మేము సేవకులము, మా లోకల్ చర్చిలో మేము ఎగరడానికి మాకు అధికారం ఉండదు. మమ్మల్ని వాళ్ళు దంచుతారు, కానీ మీరు దంచుతారని చెప్పి మేము నోరు మూసుకుంటాం. మీరు బైబిల్ తీయకపోవడం అంటే అర్థం, అది ఒక భక్తిహీనత. చదువుదామా? Psalm 73:25 చదవండి. నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు. నేను ఇప్పుడు లోకం గురించి చెప్పడానికి నాకు టైం సరిపోదు. అవి లోకం అని ఒక్క పాఠమే ఎన్నో విషయాలు మాట్లాడు. నేను కొన్ని చెప్తాను, నోటికి పలకండి. లోకము హెడ్లైను, దాని కింద కొన్ని చెప్తాను, అందరు 1 2 3 స్టార్ట్. చెప్పండి. లోకము దాని ఆశలు. మీరు చెప్పట్లేదు, చూడు, కొందరే చెప్తున్నారు. లోకము దాని ఆశలు, లోకము దాని జ్ఞానం, లోకము దాని నటన, లోకము దాని మర్యాద, లోకము దాని యందున్న భ్రష్టత్వం, లోకము దాని మాలిన్యం, ఇంకా చాలా ఉన్నాయి. లోకము దాని మర్యాద, లోకము దాని జ్ఞానం, లోకము దాని నటన, లోకము దాని ఆశలు, లోకము దాని భ్రష్టత్వం, లోకము దాని స్నేహం. ఇప్పుడు అవన్నీ చూపించాలని టైం సరిపోదు నాకు. తీద్దామని టైం అయిపోతుంది. నాకు టైం కొద్దిగా ఇచ్చారు. ఇప్పుడు ఎంత పెద్ద లోకము. ఈ లోకం ఏంటంటే నన్ను ప్రేమించవా అంటది. ఏమంటుంది? లోకానికి చాలా చాలా రుచులు ఉన్నాయి, లోకానికి చాలా రూపాలు ఉన్నాయి, లోకముకు చాలా కథలు ఉన్నాయి. అన్నీ కలిసి నీ ఆత్మ మీద దాడి చేస్తాయి. దాన్ని ఏమైందంటే రక్షించబడినా కూడా నీ రక్షణను ఎందుకు పనికిరాని కొరకరాని కొయ్యలాగా వ్యర్థపరుచుకోవడం దాని పని. దాని పేరే లోకం. మీరు అనుకోవచ్చు లోకం నీ హితుడని. చెప్పండి. లోకము అది నాకు హితం అని అనుకుంటారు. లోకము నీ శత్రువు, నీ బలమైన శత్రువు. దట్ ఈస్ ద వరల్డ్. లోకము ఎక్కడ కూడా కనిపించకూడదు. కొంచెం రంగు గోర్లకు రంగేస్తాం. దాని పేరు ఏం పేరు? లోకం. కొంచెం ఐబ్రోస్ చేసుకుంటాం.